అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మరి మా శాంతన్న గారిని ఈ ముందుకు తీసుకొచ్చి ఈ ఆశీర్వాదం కావాలని చెప్పి ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ ఓట్లు అనేది ఏదో రాష్ట్రాల ప్రభుత్వాలు మార్చేటియో లేకపోతే ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిపించడం ఓడిపించడం కాదు. ఈ ఎలక్షన్స్ అనేది మీ గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలక్షన్లు. ఇది మీకు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు. ఈరోజు మీ సర్పంచే ఈ ఊరి రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి లాంటోడు. మరి అలాంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులలో మీ అందరు కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఈరోజు మన ఊరు ఎవరికి ఓటేస్తే బాగుపడుతుంది, మన ఊరు రేపు బాగుపడాలంటే ఏ వ్యక్తి సర్పంచ్ ఉంటే మరి పేదవారికి న్యాయం జరుగుతుంది. మరి ఏ ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థి ఉంటేనే మరి మన ఊరికి మంచి జరుగుతున్న ఆలోచన మనందరికీ కూడా ఉండాలి. మరి ఈరోజు మీ అందరికి కూడా చాలా మంది ఎంప్లాయీస్ కూడా వెళ్తా ఉన్నారు. మరి మీ అమూల్యమైన ఓటు మరి ఉంగరం గుర్తుకేసి మరి మా శాంతానాన్ని గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా దాంతో పాటు ఫ్యానల్లో ఉన్నటువంటి అన్ని వార్డులకు కూడా వాళ్ళకు ఓట్లు వేసి మీరు ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేపు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రేపు పేదోళ్ళకి కొత్త రేషన్ కార్డు రావాలన్నా, ఈ రోజు మీ అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రేపు ఇంకా ఇంకోటి అన్నవాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ రోడ్డు సమస్య కూడా చెప్తా ఉన్నారు. మరి మీ అందరికి కూడా గతంలో కూడా చెప్పినాం. ఈ రోజు కూడా ప్రభుత్వం ఉంది. రేపు శాంతన్న ప్యానల్ని మీరు తప్పకుండా బంపర్ మెజార్టీతో గెలిపించినట్టయితే మరి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి R&D మినిస్టర్ మరి కోమన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మీ అందరికి కూడా ఇది ప్రధానమైన మేజర్ సమస్య. మరి ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది చనిపోయినటువంటి కూడా ఉన్నాయి. తెలుసు కాబట్టి దాని నుంచి మనం విముక్తి చేయాలంటే మరి ఈ రోజు మన ప్రభుత్వం నుండి మన ప్రభుత్వం ఉన్నటువంటి బానూరు సర్పంచ్ మరి శాంతన్నను గెలిపిస్తే తప్పకుండా మరి ఈ రోడ్డు విషయంలో మరి ఉన్నటువంటి నందిగామ కావచ్చు, ఉన్నటువంటి బానూరు కావచ్చు, కేసారం కావచ్చు, ఈ ముగ్గురు సర్పంచ్లను తీసుకొని తప్పకుండా మీరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా ఈ రోడ్డు శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఈరోజు బానూరు గ్రామంలో మరి మా సీరన్న మరి అదేవిధంగా మా సీరన్న వాళ్ళు నిజంగా ఈ గ్రామానికి మరి ఉన్నా లేకున్నా పదవులు ఉన్నా లేకున్నా ఏది ఉన్నా సరే ఈ ప్రాంతానికి వచ్చిన ఇంద్రమిల్లే మళ్ళీ ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఇల్లే తప్ప ఏ ఒక్క రోజు కూడా మధ్యలో ఒక ఇల్లు కూడా రాలేదు. కాబట్టి ఈ రోజు బానూరు విజయం బంపర్ మెజారిటీతో గెలుస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అన్ని పార్టీ వాళ్ళకి తెలుసు. విజయం బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తున్నారనే విషయం కూడా తెలుసు. శాంతన కూడా తప్పకుండా ఈ రోడ్డు విషయంలో తప్పకుండా మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఇది నిజంగా ఇబ్బందికరమైనటువంటి విషయం ఉంది, తప్పకుండా ఆ విషయంలో చొరవ తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నా. అదే విధంగా మరి మా సిఆర్ అన్నారు పెద్దలు మరి వారు కూడా మరి వారన్ని కూడా ఊర్లో మీ అందరు కూడా ప్రతి సమస్య విషయంలో ప్రతి విషయంలో వారు మీ తోడుబాటు ఉన్నారు. కాబట్టి మా సీనన్న భుజాల మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడు. నేను కూడా చూస్తున్న ఫోటోలు వస్తూ ఉంటాయి. మా సీనన్న చాలా కష్టపడతా ఉన్నాడు. అదే విధంగా మా సీనన్న వాళ్ళందరి ఆశీర్వాదంతో మా పెద్ద మనిషి మా శ్రీశైలమ్మని ఇక్కడ పోయిండు. పెద్ద మనిషి ఆయన ఆశీర్వాదం ఉండాలి మనందరికి, ఆయన ఆశీర్వాదం కూడా మనందరికి ఉండాలి. శాంతన్న ఆశీర్వాదం తీసుకున్నాం గట్టిగా పెద్ద మనిషిది. కాబట్టి వారందరూ వారి కుటుంబం ఆశీర్వాదం శాంతన్న మీద ఉంది. మరి ఖచ్చితంగా బాను ప్రజలందరూ కూడా మంచి 1వ నంబర్ ఉంగరం గుర్తు 1వ నంబర్ ఉందా, ఫస్ట్ నంబర్ నుంచి 1వ నంబర్ మరి ఉంగరం గుర్తు మీద మీ అందరు కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి వ్యక్తి శాంతనానికి ఓటేసి మనస్ఫూర్తిగా గెలిపేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. ఇంకోటి కూడా మేము శాంతనానికి ఓటేస్తున్నాం కదా అని చెప్పి మీరు వార్డు మెంబర్కి అక్కడిక్కడ ఆగం కాగలరు. మళ్ళా మీరు అది ఆలోచన చేసి చేయాలి. ఇప్పుడు శాంతన సర్పంచ్ అయిపోయి వార్డు మెంబర్ ఇట్టయితే వాడు ఏం చేస్తాడు, తెల్లారి నుంచి కాలాల కట్ట పెడతాడు, వాళ్ళు కాకుండా చేస్తాడు, ఇది ఎట్టమంటాడు తిట్టమంటాడు, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి
మంచిగా చెడ్డకో ఏదైనా కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. శాంతన్న పేరాన్ని బంపర్ మెజార్టీతో గెలిపియండి. మీ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మనసు పూర్తిగా మరొకసారి చేతులు జోడించి శిరస్సు మంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇంకా 3 సంవత్సరాలు మనకు అయిపోతే మన 2 సంవత్సరాలు మన అండదండగా ఉంటారు, మన పార్టీ ఉంటుంది. కాబట్టి అంత టైం కేటాయించి వచ్చినటువంటి మన కాటా శ్రీనివాస్ గారికి ఆ గ్రామం తరఫున మా అందరి తరఫున సభ్యుల అభ్యర్థుల తరఫున వార్డు మెంబర్ల తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు. డాక్టర్ శ్రీనివాస్ గారికి కోటల శాంతయ్య గారికి గంజాలగూడెం రావాలి. సినాన్న కూడా రావాలి. అన్న సైడ్ ఉండాలి కొంచెం ఇటు అన్న ఇటు చూడండి. ఓ శిరసామి